నమస్కారం అండి. నేను నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను అయితే గత 4-5 రోజుల నుంచి కూడా ప్రజల్లోకి ప్రచార నిమిత్తం తిరుగుతున్నాను. అయితే ఈ ప్రచార నిమిత్తం నేను తిరుగుతున్నప్పుడు నేను రచించినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమైన నా నినాదం ఇంకొక ఓటు. మిగిలిన ఓట్లు ఏవైనా ఉన్నట్లయితే మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో ఆ అభ్యర్థికి మీరు వేయండి, కానీ ఇంటికి మటుకు ఒక ఓటుతో నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఈ నినాదంతోనే వెళ్తున్నప్పుడు మంచి స్పందన వస్తుంది ప్రజల నుంచి. అయితే ఇందులో భాగంగా ఈ ప్రచారంలో భాగంగానే వెళ్తున్నప్పుడు కొంతమంది చాలా ఎఫెక్టివ్గా నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అయ్యర్ పోత్రి గారికి కొంచెం ఎక్కువ సపోర్టింగ్గా సానుభూతి కనపడుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఆయన అర్ధరాత్రి పూట ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత లోపలగా చాలామంది వ్యక్తం చేశారు. అది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మైనస్గా అనిపించే అవకాశం కనబడుతుంది. అది చాలా అసెట్ ది తెలుగుదేశం పార్టీ. బట్ అట్ ది సేమ్ టైం నాకు కూడా మంచి స్పందన ఉంది కాబట్టి ప్రజెంట్ ఎంతవరకు నేను చేసినటువంటి ప్రచారంలో నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. మంచి ఓట్లు నాకు కూడా పడతాయి. ప్రజెంట్ వారు వన్ సైడ్ అయ్యే పరిస్థితి గత 2-3 రోజుల నుంచి కనబడుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చాలా ఇంపాక్ట్, ప్రజల్లో కూడా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేస్తున్నారు. అదే లాయర్గా నా సమాధానాన్ని వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, వివరించి చెప్తున్నాను. ఈ యాక్ట్ చాలా ప్రమాదం వాస్తవానికి. సో దీనికి సంబంధించి అలాగే సార్, ల్యాండ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి ఎవరికి ఎలా ఇబ్బంది ఉంటుంది సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ప్రజలకి ఎలా ఇబ్బంది ఉంటుంది? ఎలా ఇబ్బంది ఉంటుంది అంటే, యాక్చువల్గా ఏంటంటే ఈ టైటిలింగ్ యాక్ట్లోనే ల్యాండ్స్ ఏదైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే, అది అన్నదమ్ములు కావచ్చు, అప్పులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ప్రాబ్లం రైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం కంప్లైంట్ చేయవలసింది ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ. ఈ కన్సర్న్ అథారిటీ కింద గ్రౌండ్ లెవెల్లో పెట్టారు ఈ యాక్ట్ ప్రకారం. సో వన్స్ ఒకసారి ఒక సర్వే నెంబర్ మీద కంప్లైంట్ వెళ్ళిందంటే ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తీసుకెళ్ళి గొడవ ఉన్న వెబ్సైట్లో పెట్టేస్తారు. ఈ ల్యాండ్ ఈ గొడవలో ఉంది అని చెప్పి వెబ్సైట్లో మార్చేసేసి ఆ గొడవని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పెంచుతారు, ఆర్పోనరు. ఇది ప్రాబ్లం వస్తే ఇంతకు ముందు ఏమైందంటే సివిల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి కోర్టుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏమవుతుంది, నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఈడో నాయకుడి దగ్గరికి వెళ్తాడు, వాడో నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు దాన్ని పెంచుతారు. చివరికి ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే రేజ్ అవుతుంది. వీడు ఏదైనా దాని మీద ల్యాండ్ మీద అప్పు తెచ్చుకుందాం అవ్వదు, కంపెనీ పెట్టుకుందాం అవ్వదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో తీర్పిస్తారు, అది నచ్చకపోతే కోర్టు వెళ్ళాలి. ఇటువంటి సంస్థలు ఉంటాయి. ఇది ఒకవేళ చెప్పాలంటే సామాన్యుడికి ఆ భూమి మీద తెచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. అప్పు కానీ మరే విధమైనటువంటి తనఖా కానీ అవసరాలు తీర్చుకోవడం కానీ ఏం జరగదు. ఇది చాలా మైనస్. ఏది లీగల్ నాలెడ్జ్ ఉన్నవాడే భయపడుతున్నాడు కోర్టుకి వెళ్ళడానికి. అలాంటిది కేవలం సామాన్యుడు చిన్న కోర్టుకి వెళ్ళడానికే వాడు వెళ్ళాడు. అలాంటి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బంది. ఈ యాక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా పెను ప్రమాదం. దీని మీద మా అడ్వకేట్స్ అందరూ కూడా గత 4-5 నెలల నుంచి బాయ్కాట్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ ఈ చట్టం ఏంటంటే 2009లో వచ్చిందండి. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే చట్టం చేసిన తర్వాత ఈ ఇంప్లిమెంట్ చేసే అధికారం మొత్తం కూడా రాష్ట్రాలకి అప్పచెప్పేశారు. వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, కానీ కేంద్ర గవర్నమెంట్ మటుకు ఫోర్స్ఫుల్గా దీన్ని అమల్లోకి తీసుకురాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం మహారాష్ట్రలో ట్రై చేశారు. ఎప్పుడైతే వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిందో వాళ్ళు తగ్గిపోయారు. బట్ మన రాష్ట్రంలో ఏం జరిగిందంటే ప్రతిపక్షాలతో నిర్ణయం తీసుకోవడం కానీ, ప్రజలతో దీని మీద డిస్కస్ చేయడం కానీ ఏం చేయలేదు. ఇదో సేకటి జీవోక్యం తీసుకుని వచ్చి ప్రజల మీద దీన్ని వారంగా మార్చడం కోసం చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది
ఏకపక్షంగా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. వాళ్ళ నిర్ణయం కూడా చాలా స్ట్రాంగ్గా, బలంగా ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా మీ ఓటు ద్వారా మీరు తెలియజేస్తారని చెప్పేసి నేను ఈ పత్రిక ముఖంగా ప్రజలు కోరుకుంటున్నాను. ఇంకొక ఓటు అడుగుతున్నారు, అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటంటే ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్జ్ అవ్వాలని ఆలోచన. ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్జ్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాత్రి గారు కానీ, గణేష్ గారు కానీ, గణేష్ ఈజ్ నైస్ పర్సన్, ఆయన మీద ఎటువంటి ఆరోపణ ఏం లేదు, సాఫ్ట్ పర్సన్. కాకపోతే ఆయనకి ఇంకా పరిపాలనాపరమైనటువంటి కొంచెం లీగల్ నాలెడ్జ్ కానీ, అధికారులతో చెప్పి చేయించడం కానీ, ఇలాంటివి ఇంకా ఆయనకి తెలుసుకోవాలి. పెద్ద ఆయన ఉన్నాడంటే ఆయనకి తెలియలేదు. తర్వాత ఒక లీడర్ కింద మారాలంటే ఇప్పుడు పోటీ చేస్తేనే నేను భవిష్యత్తులో లీడర్ అవుతాను అన్న ఉద్దేశంతో ముఖ్యంగా నేను పోటీ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు నేను గెలిచేద్దామను, రేపు లీడర్ అయిపోదామని ఇలాంటి ఆలోచన ప్రజెంట్ అయితే లేవు. ఇంకొక ఓటుతో నన్ను మీరు లీడర్గా తయారు చేసుకోండి. ఇది నా ప్రజలకి నేను అప్పీల్ చేసేది. భవిష్యత్తులో వాళ్ళ వాయిస్ ఎప్పుడు కూడా నేను వినిపించడం కోసం ప్రజల మధ్య ఉంటాను. వచ్చింది దాని స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను. నాకు ప్రభుత్వం వారు అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తు చెప్పల్స్, పాదరక్షలు. ఇది అందరికీ కామన్. ఇది ఇంతకు ముందు జై సమైక్యాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈ సింబల్ మీద వెళ్ళారు. ప్రజల్లోకి మంచి స్పందన వచ్చింది. కాకపోతే అదే గుర్తు నాకు కేటాయించడం అనేది సమైక్యాంధ్రకి ఒక విధంగా ప్రజల మధ్య ఐకమత్యానికి ఇది చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో, సెంటిమెంట్ కూడా నాకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సింబల్ని మనస్ఫూర్తిగా ఆనందంతో తీసుకున్నాను. ఇదే గుర్తు మీద నేను ప్రజల మధ్యకి వస్తున్నాను. కాబట్టి ఇంటికి ఒక ఓటుతోటి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. 10,000 ఓట్లు మెజార్టీ అవసరం లేదు, 10,000 ఓట్లతో నాకు సపోర్ట్ చేయండి చాలు. రిమైనింగ్ మీరు ఎవరైతే గెలుస్తారని నమ్ముతారో వాళ్ళకి మీరు వేసుకోండి. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళే ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా ఉంటే రేపు పొద్దున్న పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి. కాబట్టి అది మాత్రం మీరు ప్రజలు తెలివిగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని చెప్పేసి ప్రజలకి అప్పీల్ చేస్తారు. స్వతంత్ర ఇప్పుడు మీరు సింబల్ని అనౌన్స్ చేశారు. మరొక మీరు గెలిచే అవకాశం ఉందా? ఏదైనా పార్టీకి ఏమైనా మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉందా? అంటే లాస్ట్ మినిట్లో విత్డ్రాల్ అవుతారు, లేదా చివరి క్షణంలో ఆ రోజు కూడా మన ఇప్పుడున్న సభ. కాకపోతే అర్ధరాత్రి పాత్రి గారి మీద దాడి చేయడం అనేది మానసికంగా సైకలాజికల్గా ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అది మొత్తం నేను అప్పుడు ప్రజల్లో కూడా అదే స్పందన కనబడుతుంది. ఈరోజు ఆయనకి వెళ్ళడానికి ఎడ్జ్ ఉంది అంటే కారణం మీరు గెలరా? నేను గెలడం కోసం నేను చేయట్లేదు, ముందే చెప్పాను. పాత్రి గారే గెలుస్తారు. ఎందుకంటే నేను ప్రజల్లోకి వెళ్ళి చూసి చెప్తున్నా స్పందన. ఇది ఒక విధంగా ఒక నాయకుడిని చంపేద్దామని అనుకునే ఆలోచన. ఆయన పద్ధతిలో, ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అది ఒక చెప్తే ఆయన మారే మనిషి కాదు. కానీ ఆయన అన్న మాటలకి ఇంట్లో వాళ్ళు ఎందుకు బాధపడాలి? ఆ రోజు అలా ఎంత బాధపడ్డారు అన్న విషయాన్ని ప్రజలు నాకు చెప్తున్నప్పుడు అది నేను కొంచెం అది కరెక్టే అని చెప్పేసి చెప్తాను. నేను గెలడం కోసం చేయాలంటే నేను కూడా డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టాలి సార్. ఆయన పేదవాడు సార్, నేను కామన్ మ్యాన్, అక్కడ డబ్బులు లేవు కాబట్టి. డెమోక్రసీలో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ గెలిచే వాళ్ళు ఎవరు ఉన్నది జనాలకు తెలుసు కాబట్టి. అలాంటప్పుడు మీరు పోటీ చేయడం నేను ఒక లీడర్గా ఎమర్జీ అవుదామని నాకు అవకాశం ఇస్తే గెలుస్తాను. డబ్బులు ఇవ్వకుండా జనాలు ఓట్లేసే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి వాడికి, నిజాయితీగా ఉన్నవాడికి వేస్తామంటే నేను గెలుస్తాను. కానీ ఆ పరిస్థితి ప్రజెంట్ ఉన్నప్పుడు సమాజంలో అంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు మీరు అయ్యన్ పాత్రకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. క్యాండిడేట్గా నేను కాకపోతే ఆయనకి వెళ్ళాలని. ఒక నిమిషం, మీరేమో వచ్చి ఇంటికో పోటీ వేయాలంటున్నారు. మరి ఇప్పుడు నర్సీపట్నం ఓటు నేను తీసుకుంటాను అంటున్నారు. మరి 10,000 మీరు ఓటు తీసుకోవాలి. గెలిచే క్యాండిడేట్ ఎలాగో గెలుస్తాడు, మంచి పొజిషన్ ఇది. గెలిచే క్యాండిడేట్ ఎలాగో గెలుస్తాడు. నేను పబ్లిక్ లోపలికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, మరీ ఎడ్జ్లో గెలిచే పరిస్థితి అయితే కాదు. 1 మెజారిటీ, వన్ సైడే ఉంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరు ఎన్ని అనుకున్నా
వార్ వన్ సైడ్ ఉంది. ఎటు సైడ్ ఉందనేది మీకు 4/6/2024 దాకా తెలుస్తుంది. సంబరాలు చేసుకోవడం రెడీగా ఉండొచ్చు ఆ రోజు వార్ వన్ సైడ్. బట్ నాకైతే ఇంటికో కోర్టు చాలా మంది మద్దతు ఇస్తున్నారు. ఎన్నోటి వస్తే నేను చెప్పలేను, కానీ ప్రజెంట్ రెస్పాన్స్ అయితే మనకు నర్సీపట్నం జడ్జిమెంట్ ఎలా ఉంటుందో బహుశా రాష్ట్రంలో జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుందని చాలా మంది అంటుంటారు. బహుశా అది నిజం అవ్వాలనుకోరు. కాంగ్రెస్ పార్టీ ఎస్, 3వ ప్లేస్లో ఉంటాను. 100% 3వ ప్లేస్. విప్లవం ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీ నాన్నగారికి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఎవరినో సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేదంటే మీరు స్వతంత్ర అభ్యర్థిని గలా నింపడానికి వచ్చారా? స్వతంత్ర అభ్యర్థిగా నా కళను నింపడానికి వచ్చాను. నాకు సంబంధించిన ఒపీనియన్స్ అన్ని ప్రజలతో షేర్ చేసుకుంటూ వెళ్తున్నాను. అట్ ది సేమ్ టైం ప్రజలు ఏమనుకుంటున్నారో అది రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ప్రజలు ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ప్రజలు అనుకున్న భావాలనే నేను ఏదైతే గ్రహించానో 4 రోజుల ప్రచారంలో అది మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాను.